లింగమనేని కుమారుడికి సంబంధించినటువంటి ఉదంతంలో కీలకమైనటువంటి మలుపులు తిరుగుతోంది. వాస్తవంగా 16వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. ఆ వార్త నిన్న వెలుగులోకొచ్చింది. అది ఒక స్పెషల్. ఇన్ని రోజుల పాటు ఆ వార్త హైడ్ కావడం ఓ స్పెషల్. ఇంకొకటి, ఈ కేసులో వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చేయడం, మర్డర్ కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేయడం కీలకం. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ హైదరాబాద్ ఐటీ క్యారిడార్లో లగ్జరీ స్పోర్ట్స్ కార్తో అతి వేగంతో దూసుకొచ్చి ఓ యువతను బలికొన్నాడంటూ సాక్షి రాసుకొచ్చింది. అత్యంత రద్దీగా ఉండే ఐటీ క్యారిడార్లో ఇనార్బిట్ మాల్ దగ్గర ఈ నెల 16న మధ్యాహ్నం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో లైఫ్ స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతీముఖి దుర్మరణం చెందింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజ్యసభ సభ్యుడు, జనసేన పార్టీ నేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్ కుమార్ లింగమనేని సంజూష్ ఈ ఘోర ప్రమాదానికి కారణమైనది తెలియదు. దీంతో సంజూష్ మీద మాదాపూర్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇనాబ్రేట్ మాల్లోని లైఫ్ స్టైల్ స్టోర్లో పనిచేసే భారతీముఖి తన సహోద్యోగి పూజా అశోక్ అలోన్తో కలిసి నెల 16న మధ్యాహ్నం ఐటీసీ కోహినూర్ సమీపంలో భోజనం చేయడానికి వెళ్ళింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాళ్ళిద్దరు తిరిగి వస్తూ ఇనార్బిట్ మాల్లోకి వచ్చేందుకు జీబ్రా లైన్ మీద రోడ్డు దాటుతుండగా TG09G0666 నెంబర్ ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ కార్ అత్యంత వేగంగా దూసుకొచ్చి భారతీముఖిని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డు మీద పడింది. ఆమె తల, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆసుపత్రికి వచ్చిన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు కొడుకు లింగమనేని సంజూష్ అక్కడి నుంచి జారుకున్నట్టు చెబుతున్నారు. లైఫ్ స్టైల్ స్టోర్ మేనేజర్ పంజాల అశ్విన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంజూష్ కారు నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా నడిపి మరణానికి కారణమైనట్టు తేల్చి అతని మీద భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంజూష్ని అదుపులో తీసుకున్నారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ టెస్టులు చేస్తే నెగిటివ్ వచ్చిందని, అందువల్ల నోటీసులు ఇచ్చి వదిలేశామని పోలీసులు చెప్తున్నారు. ఐటీ కారిడార్లో వాహనాలు గంటకు 40 కిలోమీటర్లు, కేబుల్ బ్రిడ్జి మీద 30 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్ళకూడదని నిబంధనలు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో రద్దీగా ఉండే ఐటీ కారిడార్లో మితిమీరిన వేగంతో వెళ్ళడం నిందితుడి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. అయినప్పటికీ అతివేగం కారు నడిపే యువత మృతికి కారణమైన సంజూష్కి కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయడం మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు అతివేగంగా రోడ్డు ప్రమాదానికి కారణమైతే ఇలానే వ్యవహరిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారంటూ సాక్షి రాసుకొచ్చింది.